సాంగ్స్ అయినా ఫైట్స్ అయినా సీన్స్ అయినా చాలా డ్రమాటిక్, వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్ సినిమా అది. ఓవర్ టు ది డైరెక్టర్. థ్యాంక్ యూ. రామ్ బజరంగ్ గ్లిమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులతో పాటు విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. హీరో రాజ్ తరుణ్ గారితో నాకు ఇది 3వ సినిమా అవ్వడం ఐఎమ్ రియలీ హ్యాపీ. అప్పుడెప్పుడో సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కుమారి 21F, ఇప్పుడు రామ్ బజరంగ్. ఈ రామ్ బజరంగ్లో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా ఇద్దరు హీరోలతో కలిసి నాకు సీన్లు ఉండడము ఐఎమ్ రియలీ బ్లెస్డ్. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సుధీర్ గారు అండ్ అఫ్ కోర్స్ స్వాతి గారు ఆల్సో. ఈ సినిమా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దిస్ మూవీ, డీటెయిల్గా చెప్పడం ఇప్పుడు ఇట్స్ జస్ట్ ఎ గ్లిమ్స్. బట్ ఒకటి చెప్పగలనండి, అవుట్ ఆఫ్ మై అంటే ఒక ఎక్స్పీరియన్స్తో మాత్రం ఒక విషయం చెప్పాలనుంది. ఈ టైటిల్ రామ్ బజరంగ్ అంటే ఎంత పవర్ఫుల్ టైటిల్ అండి. రామ్ బజరంగ్ అనే టైటిల్కి న్యాయం చేసిన రాజ్ తరుణ్ గారు కానీ, సందీప్ మాధవ్ గారు కానీ, నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మా వెంకట్ గారు కానీ, నటించిన అందరు కానీ ప్రాణం పోశారు. నా క్యారెక్టర్కి ఏదో నేను డబ్బింగ్ చెప్పి బయటకు వస్తుంటే డైరెక్టర్ గారు అవుట్ ఆఫ్ హిస్ లవ్, కేర్ అండ్ కన్సర్న్ ఒక 4 సీన్లు చూపెట్టారండి. అంటే గాడ్స్ వేర్ అంటే వణికిపోయి చలించిపోయి ఒక ఏదేదో అయిపోయానండి. ఏంటి ఈ సినిమా, ఏంటి ఇంత స్పాన్ ఉందా? దిస్ ఈజ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడము తథ్యం. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎస్, ఈ సినిమాలో ఎటువంటి టెక్నీషియన్స్ అండి. ద మ్యూజిక్ మాస్ట్రో మణి శర్మ గారేంటి, ఒక బ్లెస్సింగ్ లాగా మాకు అజయ్ విన్సెంట్ గారేంటి, ప్రవీణ్ పూడి గారేంటి, డాన్స్ మాస్టర్ రఘు గారేంటి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది మా సుధీర్ గారు, స్వాతి గారు పడ్డ కష్టం, ఎన్ని ఒడిదొడుపులు ఎదుర్కొంటూ వీళ్ళు ఇక్కడి వరకు వచ్చారనేది నాకు కొంచెం పర్సనల్గా చూశాను. కష్టం అనేది ఎప్పటికీ ఉట్టిగా పోదు. ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్న ఈ సినిమా అందరినీ ఒక రేంజ్లో సర్ప్రైజ్ చేసి ఒక బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని ఆశిస్తూ ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇచ్చినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఎ లాట్. అందరికీ నమస్కారం. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గ్లిమ్స్ ఇప్పుడే అందరం చూసాం. అజయ్ విన్సెంట్ గారి విజువల్స్, సుధీర్ రాజ్ గారి డైరెక్షన్ అండ్ మణి శర్మ గారి సౌండ్ అసలు అదిరిపోయింది. సో ఈ సినిమాలో హీరోలుగా బ్రదర్ రాజ్ తరుణ్ అండ్ శాండీ. ఇంతకుముందు నన్ను విలన్ చేయాలని చాలామంది డైరెక్టర్లు ట్రై చేశారు, అది ఎవరికి కుదరలేదు. ఫస్ట్ టైం సుధీర్ రాజు గారు సాధించేశారు అది. సో ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ అవుట్ వైలెంట్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మాన్సా, ఆమె కాంబినేషన్లోనే నా సీన్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసిన సాఫ్ట్ లవ్ రోల్స్కి ఇది టోటలీ ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో అంటే లొకేషన్లో చాలా ఎట్లా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అనుకొని సరే సుధీర్ రాజ్ గారు చెప్తున్నారు కదా అని ఒప్పేసుకున్నా. బట్ ఐ రియలీ హ్యాడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు అండ్ మై ఫేవరెట్ డిఓపి అజయ్ విన్సెంట్ గారు. ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అయిన స్వాతి గారు, రవి బాలా గారు, ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే ఏమాత్రం ఖర్చు తగ్గకోకుండా బెస్ట్ టెక్నీషియన్స్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్లో డిఓపి కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, ఫైట్ మాస్టర్స్ కానివ్వండి, ఆల్ బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకోకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమా తీశారు. సో ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ, ఎస్పెషలీ రాజ్ తరుణ్ అండ్ శాండీకి, అంటే ఫస్ట్ టైం ఇంత యాక్షన్ మూవీ చేస్తున్నారు వాళ్ళు. సో అంటే నాకు కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా ఫైట్ సీక్వెన్సెస్లు ఉన్నాయి. సో చాలా హ్యాపీగా, చాలా అంటే
ఏమాత్రం ఇది నన్ను కొడుతున్నాడు నేను కొడుతున్నా అట్లా ఏం లేకోకుండా చాలా హ్యాపీగా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఉండి అంత బాగా చేశామని అనుకుంటున్నాం అందరం. సో మా ప్రేమగా మా డైరెక్టర్ని మేము బ్లడ్ మ్యాన్ అని పిలుస్తాం. ఆయనకి రక్తం కనపడిపోతే అసలు కుదరదు అనమాట. సో మన తెలుగు సినిమా ఏ రకంగా అయితే కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ ఉంటాయో ఇది డెఫినెట్లీ ఆ రేంజ్లో ఉంటుంది. సో యా, అండ్ మా మిత్రుడు కమల్ కూడా దీంట్లో ఒక వేషం చేశారు. సో డెఫినెట్లీ ఇది ఇంకా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ముందు చాలా మాట్లాడదాం. సో స్వాతి గారు, రవి గారు, సుధీర్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. గ్లిమ్స్ ఎరదీశారు అండ్ గుడ్ లక్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కు చాలా థ్యాంక్స్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ ఐ ఫర్గాట్ ద తెలుగు ఈ మూవీ నాకు చాలా స్పెషల్ బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ వ్యూహం in which my character was like very serious. Yeah, is it okay now? Yes. Yeah. So in this my character is like very bubbly and talkative and everything. So I was very happy to do this. And thank you Sudhir Garu for having me on board, and to our producer also Swati ma'am and Ravi sir. And of course to the heroes, both of them, like Raj Tarun and Sandy. They were so much fun on set. And in fact, I had more combinations with Venkat Garu than with the both of them. We had a lot of combination scenes. And from the glimpses, I think you might have understood. It's like, action-packed and everything. So in the location, we used to have like lot of blood. And one of my hobbies was to put blood on everyone. So I had lots of fun shooting. Then of course our cameraman, our DOP sir, Ajayan sir. It was great working with him. Yeah, so I had lots of fun shooting the movie, and I think you will also enjoy the movie. Thank you so much. మీరు ఇందాక చూసారు కదా, ఎలా ఉందనిపించింది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మొన్న కూడా ఏమంటే ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుందండి, ఇంకొక ఫైట్ ఉంటే బాగుంటుందండి, ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. సో లాస్ట్కి అందరూ కలిసి ఆయనతో కంప్లీట్ చేయించేసాం, లేకపోతే ఆయన కంప్లీట్ చేయడు. ఇంకా 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 అంటే డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఆలోచించారండి ఆయన. ఆ క్వాలిటీ కానీ దాని అవుట్పుట్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత బాగా చేశారు. ఇంకా అజయ్ విన్సెంట్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను చాలా బాగా అందంగా చూపించారు. నేను చాలా ఫ్రేమ్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చూపిస్తున్నారు సార్ అని. ఎక్కడ డల్ అవ్వలేదు అసలు ఫ్రేమ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారు, ఈ సినిమాని ఆవిడైతే చెప్పాలంటే భుజాల మీద వేసుకుని తీసుకొచ్చారు. అలా లాస్ట్ మినిట్ దాకా కూడా ఆవిడ అంటే డైరెక్టర్ గారు వైఫ్ అవ్వచ్చు, బట్ ఆ ఇంట్రెస్ట్ అదంతా కూడా చాలా బాగా తీసుకొచ్చారు సినిమాని. అండ్ వెంకట్ గారితో నేను వర్క్ చేయడం, నేను వెంకటన్న ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నయ్య సినిమా ఇవి చూసి అనుకునే వాళ్ళ, ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ రాజ్ తరుణ్ ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఎక్కడ కూడా ఏదో షూటింగ్ చేస్తున్నట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. సో జస్ట్ వీఆర్ ఫన్ అంతే, ఇక్కడ ఎంజాయ్ చేస్తాం షూటింగ్. అండ్ మానస, సత్న, సిమ్రత్ కౌర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. అన్న మీతో కూడా వర్క్ చేయడం చాలా బాగుంది. మా ఇద్దరికి మంచి సీన్స్ కూడా పడ్డాయి. సో ఖచ్చితంగా ఈ సినిమాని తొందరలోనే థియేటర్కి తీసుకొస్తున్నాం, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా రామ్ బజరంగ్ సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా, ఎవరో 2 సినిమాలు చేసారు లెక్క పెట్టుకుంటా. నాకు 25, అజయ్ గారు ఏమో 98. బట్ ఎనీవే ఇట్స్ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నాను, అవసరం అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్న. సరే సార్ ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాండీ ఒకళ్ళు చూసుకునే వాళ్ళం, ఏంటి మొత్తం రక్తమే కనపడుతుంది అంటే. పాప మా డైరెక్టరు సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాము అని వస్తారు. అజయ్ గారేమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇంకా. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంతకు చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఏ రోజు పొరపాటున కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఎప్పుడు కూడా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్. అండ్ కమల్ గారు చాలా రోజులు వర్క్ చేసాం కలిసి. అండ్ వెంకట్. అండ్ అగైన్ నాకు ఫైట్లు చేసినప్పుడు కూడా అదే, ఈ కట్అవుట్ నరుకుతుందంటే నమ్ముద్ది అవుద్ది. ఇప్పుడు ఈ కట్అవుట్ ఎలా కట్అవుట్ కొడుతుందంటే ఎలా నమ్ముతాడు? నన్ను నమ్మబ్బాయి అన్నారు ఆయన. సరే కట్అవుట్ అయితే అన్న. బట్ ఎనీవే మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి, ఆయన ఈ కథను పెట్టుకున్న నమ్మకానికి, ఆయన పడిన కష్టానికి, ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం స్వాతి గారు పడిన కష్టానికి, దానికి ఎంతో సపోర్ట్ చేసిన మా రవి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీటన్నిటి కోసమైనా సరే మా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ ఉంది, ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాలోని అందరికంటే టాలెస్ట్ యాక్టర్స్ మానస చాలా బాగా చేసింది. బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. సంక్రాంతి శుభాకాంక్షలు. సుధీర్ గారు కొంచెం భయం నాకు మీడియాతో. భయం ఎక్కడ కనిపించలేదు సార్ క్లిప్స్ లో. మాకు భయం పుట్టిస్తున్నారు మీరు. అయితే మాట్లాడగలుగుతాను. ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ. నేను ఒక కామెడీ సినిమా చేశాను. అప్పుడు మామూలుగా సరే ఒక మాస్ సినిమా చేద్దామని ప్లాన్ చేసి హీరోల దగ్గరికి మామూలుగానే వెళ్తాం కాబట్టి చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంచెం అది కష్టంగా ఉంటుంది కాబట్టి బాగా లేట్ అయిపోద్దని రాజ్ తరుణ్ గారికి శాండీకి కథ చెప్తే ఒప్పుకున్నారు. వాళ్ళు గొప్పతనం ఏంటంటే తండ్రి కొడుకులుగా చేయడానికి ఒప్పుకున్నారు ఫస్ట్. దాని తర్వాత ఫ్రెండ్స్గా చేశారు. దీంట్లో ఈ ట్విస్ట్ ఉంటుంది ఈ సినిమాకి. అలాగే వెంకట్ గారు విలన్గా బాగా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లు కూడా గదర్ 2, బెంగాల్ ఫైల్స్ చేసిన సిమ్రత్ కౌర్ చేసింది. అలాగే ఛాయాదేవి అని తమిళ్లో 2 మూవీస్ చేసింది. బిచ్చగాడు, నీది నాది ఒకే కథలో చేసిన సట్నా టీటస్ చేసింది. వీళ్ళందరూ 4 హీరోయిన్లు. అలాగే వీళ్ళిద్దరు ఇక్కడ కనిపిస్తున్నారు కానీ మీకు సినిమాలో 4 కనిపిస్తారు. డెఫినెట్గా మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. అక్కడ వాడినే నేను కూడా, కానీ ఇక్కడికి వచ్చాను. అందుకు మీరు అందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం సినిమాని. ఇంకా చెప్పడానికైతే వీళ్ళిద్దరితో కొంచెం కష్టపడ్డాను, నిజం చెప్పాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ అబద్ధం చెప్పలేను. ఇప్పుడు వీళ్ళని రప్పించడానికి, గెటప్ వేయడానికి, అంటే ఒకరు గడ్డం తీసేస్తే ఒకరు గడ్డం పెంచుకునేవారు, ఒకరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇది ఎందుకంటే బాధేసి ఆనందంలో చెప్తున్నాను. అలాగే స్వాతి రెడ్డి గారు, రవి బాలా గారు బాగా సపోర్ట్ చేశారు నాకు. పెళ్ళే నేను నెలలో అలా ఎప్పుడైనా పిలిచారండి మిమ్మల్ని? అలాగే మణి శర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అజయ్ విన్సెంట్ గారు డెఫినెట్గా చాలా సినిమాలు చేశారు. ఆయనతో చేయడం నేను చాలా హ్యాపీ. ప్రవీణ్ పూడి గారు మంచి ఎడిటింగ్ చేశారు. అలాగే మా వెంకట్ గారు, కమల్ గారు, దీంట్లో చేసిన రవిశంకర్ గారు, రాజా రవీంద్ర గారు చాలా బాగా చేశారు. కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మంచి సినిమా చేశాను అనుకుంటున్నాను. డెఫినెట్గా థియేటర్లో మాత్రం దద్దరిల్లుతుంది. డెఫినెట్గా రామ్ బజరంగ్ అనే సినిమా ఇది నార్త్ ఇండియా కూడా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బిజినెస్ చేసేసాము. తెలుగులో ఎంతవరకు వెళ్తుందో చూద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్ అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ. అండ్ రాజ్ తరుణ్ గారికి 25th ఫిలిం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మా సన్ రైజ్ బ్యానర్లో 50వ సినిమా కూడా నేనే చేస్తాను డెఫినెట్గా అని కోరుకుంటున్నాను. అలాగే నా శాండీ, రాజ్ తరుణ్ ఇద్దరు డేట్లు ఇచ్చారంటే తాత మనవడి కింద కూడా నేనే సినిమా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కనుమ శుభాకాంక్షలు. అండ్ మాది రామ్ బజరంగ్ మూవీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ సందీప్ అండ్ రాజ్ తరుణ్కి ఇది 25th ఫిలిం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 50 ఫిలిం కూడా మేమే చేస్తాం రాజ్తో. 50 ఫిలిం కూడా మేమే చేస్తాం డెఫినెట్గా. అండ్ అజయ్ సార్ చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఉంది సార్. అండ్ మాన్సా, సట్నా అండ్ ఛాయాదేవి, మామన్ సినిమా ఛాయాదేవి, సిమ్రత్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది తను కూడా. అండ్ ఈ సినిమాకి సుధీర్ గారే కొంచెం కష్టం నాకు. మిగతా ఎవరు కష్టం కాదు, రాజ్ కాదు, శాండీ కాదు, ఇంకెవరు కాదు, ఓన్లీ డైరెక్టరే నాకు కష్టం. అందుకు హస్బెండ్ పక్కన పెడితే ఆయన డైరెక్టర్గా కష్టం నాకు అంతే.
మిగతా అంతా హ్యాపీగా చేసాం. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శాండీకి ఎట్లయితే జార్జ్ రెడ్డిలో ఆడు నడిపే బండి సాంగ్ ఎట్లయితుందో ఇందులో ప్రాణం సాంగ్ కూడా శాండీకి వన్ ఆఫ్ ద సాంగ్గా నిలిచిపోతుంది. అండ్ రాజు కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి 2. అండ్ మేము రీసెంట్గా ఫినిష్ చేసుకున్న సాంగ్ రామ్ భజన్ మీది సాంగ్ కూడా స్వర్ణగిరిలో చేసాం. సో అది కూడా మంచి సాంగ్ అవుతుంది. సో మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. కంపల్సరీ మీ ముందుకు ఇంకా మంచి సినిమాలతో వస్తాం. అండ్ రావి సార్ కూడా మాకు వన్ ఆఫ్ ద పార్ట్నర్. మేమిద్దరం కలిసి ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ కనుమ. ఇది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి కంటే, ఏమండి ఈవిడ ఇంత సాఫ్ట్గా ఉంటారు, మీరు అంతలా ట్రీట్ చేశారండి పాపం మూవీలో వస్తే. ఫెంటాస్టిక్ విలన్గా ఆయన నిలిచిపోవాలి, చాలా బాగా చేశారు. ఇట్స్ రియలీ కమెండబుల్. తర్వాత రాజ్ తరుణ్ అండ్ శాండీ, సందీప్ మాధవ్, ఐఎమ్ కాలింగ్ బై ఫస్ట్ నేమ్స్ బికాజ్ ఐ ఫీల్ క్లోజ్ టు దెమ్. మేము సాంగ్స్ అయిపోయిన తర్వాత కేరళలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఐ డిడ్ నాట్ రియలైజ్ హీఈస్ రియలీ ఏ కమీడియన్, రియలీ మేక్ ఎవ్రీబడి లాఫ్. అంటే అందరినీ నవ్విస్తాడు ఈయన. తర్వాత పెద్ద కవి కూడా. హీఈస్ ఎ గుడ్ రైటర్ అండ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ జెంటిల్మెన్ ఆన్ అవర్ మూవీ. అండ్ సందీప్ ఈజ్ ఎ గ్రేట్ గాయ్. హీ బికేమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వి రియలీ ఫీల్ క్లోజ్ అనమాట. మధ్య మధ్యలోకి వస్తే తెలుగులోకి లాగాలి. ఓకే. మేము షూటింగ్ అయిపోయి వస్తూ ఉంటే ఈయన స్పెషాలిటీ ఏంటంటే సందీప్ది ఫ్రూట్స్ అన్నీ టేస్ట్ చేయించాడు మా చేత. ఇప్పుడు ఈ సినిమాలో ఆయన అంతా బ్లడ్ తోటే వర్క్ చేశాడు అనమాట. అక్కడ ఫ్రూట్స్, ఇక్కడ బ్లడ్ అనమాట. తర్వాత ఈయన్ని బ్లడ్ మ్యాన్ అంటారట మన సుధీర్ గారిని. ఓకే, సుధీర్ గారు సాఫ్ట్గా మాట్లాడతాడు నవ్వుతూను. అంతా బ్లడ్డే, అంతా వైలెన్సే అనమాట. ఐ డోంట్ అండర్స్టాండ్ పాపం స్వాతి గారు ఎలా భరిస్తున్నారో నాకు తెలియదు. తర్వాత వెంకట గారి మీద మటుకు యాజ్ అ విలన్ రోల్ ఇట్స్ రియలీ రియలీ ఫెంటాస్టిక్. ఐ మీన్ ఇట్ సిన్సియర్లీ అనమాట. తర్వాత మన కమల్ గారిని ఇప్పుడే మీట్ అయ్యాను, పోలీస్ ఆఫీసర్తో, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన ఇంకా హీరోయిన్స్ దగ్గరికి వస్తే సిమ్రత్ అండ్ షీఈ్ నాట్ హియర్ నౌ బట్ షీ సెంట్ హర్ గుడ్ విషెస్. And of course, Manasa is the greatest, and she's really gullible, and we love her to death. She's mixes with everybody, most friendly, of course, most beautiful. Evaru annaru mere kada joke chestunaru aadu meda. Beauty comes, beautiful things. It's the quality, not the quantity. Okay, and then beautiful things come in small packages. So so and ఇంకెవరు మర్చిపోతున్నాం మనం. ఓకే, సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అండి. ఇందులో అదేంటండి ఏం ఫాల్స్, వాటర్ ఫాల్స్, అత్రేపల్లి వాటర్ ఫాల్స్లో సాంగ్స్ చేశారు. అంటే నేను నయాగరా ఫాల్, నేను అబ్బాయి దేవి ఐ ఫర్గాట్ టు టెల్ యు, నేను ప్లాస్టిక్ సర్జన్ని. నా లైఫ్ అంతా న్యూయార్క్లో గడిపాను. సో 49 years అయిపోయింది. అందుకని నయాగరా ఫాల్స్ మాకు రోజు అదే ఎప్పుడు ఎవరు వచ్చినా తీసుకెళ్తుంటాం. అత్రి ఫాల్స్ చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్. వీళ్ళు చేసిన ఈయన అజయ్ విన్సెంట్ గారు నాకు పాపం ఆయన నిలబెట్టి నాకు ఫోటోలు అవి తీసి పంపించారు, చూశాను. థ్యాంక్ యూ అజయ్, వెరీ గుడ్. తర్వాత అంటే వీ హ్యావ్ సో మచ్ బ్యూటీ. నాకెందుకో మన ఈ వాటర్ ఫాల్స్ లుక్డ్ మచ్ బెటర్ దాన్ నయాగరా ఫాల్స్ టు బి ఆన్ ఫర్ మీ. ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ బయాస్డ్ బట్ ఐ లవ్ ఇట్. వీ హ్యాడ్ వండర్ఫుల్ టైమ్. అందరం కూడా వీ హంగ్ అవుట్ అండ్ వీ హ్యాడ్ బ్యూటిఫుల్ టైమ్. ఓకే, నౌ కమింగ్ టు అవర్ మా మూవీకి వస్తే ఇప్పుడు రామ్ భజరంగ్. It is an epic friendship, and it is fantastically portrayed by our great director Sudhir. అతను కామ్గా మైల్డ్గా ఉంటాడు కానీ హీస్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్. అండ్ ఇంకొకటి అండి, నా జీవితంలో నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అవను, ప్రపంచం అంతా చూశాను. దిస్ మూవీ వీ విల్ నాట్ let it go
without being a success. Yeah, absolutely. We'll see how we cannot see the end and make sure it is a success. That is what I feel. It's a great movie, greatly done, and మీ అందరి ఆదరణతో ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Congratulations on the release of the glimpse of the movie Ram Bajrang. I was not a part of the shooting, but I heard great things about it. And I wish the entire team of Ram Bajrang a great success. And congratulations again.